the shadow of your wings. ప్రార్థనా సమయం ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు. మనం లెంట్ డేస్ లో ఉన్నాము. గత వారాలుగా శ్రమలను గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ వారం కూడా శ్రమలను గురించి మరికొంత ధ్యానం చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుందని వ్రాయబడి ఉంది. శ్రమలు లేని విశ్వాసము విశ్వాసమే కాదు. మన విశ్వాసమునకు పరీక్ష శ్రమ. శ్రమలలో దేవుని ఎడల మన విశ్వాసం ఉంచినప్పుడు మనము శ్రమలను జయించిన వారం అవుతాం. శ్రమలనగా ట్రిబులేషన్స్, శోధన అనగా టెంప్టేషన్. ఆత్మీయ శోధన, శారీరక శోధన, మానసిక శోధన అనే శోధనలు మనకున్నాయి. అబ్రహామును దేవుడు పరిశోధించనని ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది దేవుడు పెట్టిన శోధన. అబ్రహాము శోధనలో నిలిచి ఉంటాడా, దేవుని ప్రేమిస్తాడా లేదా అని చూచుట కొరకు దేవుడు అతనికి ఒక పరీక్షను పెట్టాడు. కనుక శ్రమ మనకు ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు మనకు పరీక్షను కలిగిస్తుంది. పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది. అబ్రహాము గారికి వచ్చిన పరీక్షలో అబ్రహాము గారు పాస్ అయ్యారు. అతడు ఎంతో సహనముతో, ఓర్పుతో దేవునికి తన కుమారుని అప్పగించడానికి ఇష్టపడ్డాడు. శ్రమలలో మనము నేర్చుకోవలసినది ఓర్పు. ఓర్పు తన క్రియలను కొనసాగించును అని వ్రాయబడి ఉంది. ఓర్పు చేత ఎంతటి గొప్ప శ్రమనైనను జయించవచ్చును. కొరింథీ పత్రికలో అంటున్నాడు, తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండానట్లు జాగ్రత్త పడవలను అని వ్రాయబడి ఉంది. మనము దేవునిలో నిలిచి ఉన్నామా, లోకములో నిలిచి ఉన్నామా? చాలా మంది చెప్తూ ఉంటారు, నేను దేవునిలో ఉన్నానండి అని. కానీ కొంతకాలం తర్వాత వారి యొక్క శ్రమలను బట్టి, వారికి వస్తున్న పరీక్షలను బట్టి, విశ్వాసము లేని స్థితిని బట్టి వారు పడిపోయినట్లుగా కూడా మనం అనేకులను చూస్తూ ఉన్నాం. అందుకే భక్తుడైన పౌలు, నేను నిలుచున్నాను అని అనుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడాలి. పడకుండానట్లు అనగా పాపములని కాదు. శ్రమలలో, శోధనలో మనల్ని చుట్టుముట్టినప్పుడు విశ్వాసములో పడిపోకుండానట్లు మనము జాగ్రత్తగా చూసుకోవలసిన వారమై ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఇలాగున వ్రాయబడి ఉంది, శ్రమలను లేక శోధనను సహించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. శోధనలు మనకెందుకు వస్తాయి? శోధన తర్వాత మనకు దీవెన కలిగించుట కొరకే కొన్నిసార్లు దేవుడు శోధనలను అనుమతిస్తాడు. యేసు ప్రభువారు ఉపవాసం చేసిన తర్వాత సాతాను అతను శోధించటం మొదలుపెట్టాడు. సాతానుడు దేవుని లేక యేసు ప్రభువారిని శోధించటం మొదలుపెట్టాడు. శోధనలు 4 రకములని ఇందాకే చెప్పుకున్నాం. ముఖ్యమైనవి 2. దేవుడు శోధిస్తాడు, సాతాను మనల్ని శోధిస్తాడు. దేవుని శోధన మనల్ని దీవెనలోనికి తీసుకుని వెళ్ళట కొరకు లేక ఆశీర్వాదములోనికి నడిపించుట కొరకు శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు మనలను పాపములో పడవేయట కొరకు లేక దేవునికి దూరస్తులుగా మనలను చేయుట కొరకు. ఈ 2 శోధనలలో మనము పడిపోకుండా ఉండటానికి ఒకే ఒక ఆయుధము ప్రార్థన, 2వ ఆయుధము వాక్యము. యేసు ప్రభువారిని సాతాను శోధించినప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలోని 3వ వచనము, 6వ వచనము, 16వ వచనము ద్వారా దేవుడు తిరిగి వాక్యముతోనే అపవాదిని జయించాడు. కనుక సాతాను మనల్ని శోధించినప్పుడు మనం నిలబడటానికి మనకు కల ఆయుధము వాక్యము బాగా చదవాలి. వాక్యమును హృదయములో భద్రపరుచుకోవాలి. దివారాత్రములు వాక్యమును ధ్యానించాలి. అప్పుడు అపవాది మన యొద్దకు రాడు. ఒకవేళ వచ్చినా అతడు మనపైన జయమును పొందజాలడు. అలాగే ప్రార్థనలో మనం గడిపినప్పుడు పాపమునకు దూరముగా ఉంటాం. ప్రార్థనలో గడుపుట ద్వారా పాపమునకు ప్రాయశ్చిత్తమును పొందుకుంటాం.
కనుక అపవాది మన యొద్దకు రాలేడు. ఈ 2 ఆయుధములను మనము ధరించి శ్రమలలో మనము జయమును పొందుకోవలసిన వారమై ఉన్నాం. శ్రమలు చాలాసార్లు మన జీవితంలో గొప్ప ఓర్పును తెచ్చిపెడతాయి. శ్రమలను సహించడం ద్వారా మీకు జీవ కిరీటము వస్తుంది లేక పొందుకుంటామని వ్రాయబడి ఉంది. శ్రమలలో మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా తిన్నగా దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు గొప్ప జయ జీవితమును అలాగే దేవుని యొద్ద నుండి జీవ కిరీటమును పొందుకుంటాం. చాలాసార్లు మన జీవితంలో మనకొచ్చుచున్న శ్రమలను బట్టి శ్రమలను తప్పించుకోవటానికి షార్ట్ కట్ వేలో మనం వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ శ్రమను లేక ఆ బాధను, ఆ ఇబ్బందిని లేక ఆ ఇరుకును తప్పించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ శ్రమలో లేక ఆ ఇబ్బందిలో ఆ బాధలో మనం నడిచినప్పుడు తర్వాత వచ్చే దీవెనను పొందుకోవటానికి మనకు ఓపిక ఉండదు. అందుకే షార్ట్ కట్ వేస్లో ఈ శ్రమలను తప్పించుకోవటానికి మార్గాలను వెతుక్కుంటాం. కానీ ఎవరైతే సహిస్తారో, ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే ఆ శ్రమ లోయకుండా వెళుతారో తద్వారా వారు గొప్ప విజయాన్ని పొందుకోవటానికి వీలవుతుంది. అబ్రహాముకు వచ్చిన శ్రమ లేక పరీక్ష అతనికి గొప్ప ఓర్పును దీవెనను తెచ్చిపెట్టింది. అలాగే దానియేలుకు వచ్చిన శ్రమ అతని హెచ్చించింది. దానియేలు అనగా దేవుడే న్యాయాధిపతి అని అర్థం. దానియేలుకు వచ్చిన శోధన, శ్రమ దేవుని స్తుతించవద్దు, ప్రార్థించవద్దు అని ఒక గొప్ప పరీక్ష అతని జీవితంలో కలిగింది. కానీ ఆ పరీక్షలో దానియేలు జయమును పొందాడు. దినమునకు ముమ్మారు యెరూషలేం వైపునకు తన చేతులను ఎత్తి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మరణ శాసనము తన ముందు ఉన్నప్పటికీ మరణమును లెక్క చేయట్లేదు. కానీ సజీవుడైన దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు రాజ్యములో ఉన్న నేతలు వచ్చి దానియేలు మీద పితరులు చెప్పి దానియేలును సింహపు బోనులో వేయించారు. సింహాల మధ్యకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. కానీ తన దేవుని ప్రార్థించవద్దని చెప్పిన ఆజ్ఞను అతడు అతిక్రమించలేదు. దానియేలు సింహపు బోనులో వేయబడ్డాడు. దేవుడు సింహములకు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ దినమున మీరు ఫాస్టింగ్ చేయాలి. నా కుమారుడు మీ మధ్య ఈ రాత్రి గడపటానికి వచ్చి ఉన్నాడు, లేక ఈ దినము గడపటానికి వచ్చి ఉన్నాడు. నరవాసన చూస్తే గంతులు వేసే సింహాలు ఆ దినాన మౌనముగా వాటి స్థలములు అవే కూర్చొని ఫాస్టింగ్ చేశాయట. ఎందుకు? దేవుని కుమారుడు, దేవునికి ప్రియుడైన వాడు, దైవాత్మ కలిగిన వాడు, జ్ఞానవంతుడు, భక్తిపరుడు, దైవాత్మ పూర్ణుడు, ప్రార్థనాపరుడు వారి మధ్యకు వచ్చాడు గనుక సింహములు తమ నోళ్లు మూసుకొని కూర్చున్నాయి. కనుక దానియేలునవేమీ కూడా హాని చేయలేకపోయాయి. మనము కూడా ప్రార్థనాపరులమైతే, ధ్యానపరులమైతే, దైవాత్మ పూర్ణులమైతే శత్రువైన సాతాను మనల్ని ఏమి కూడా చేయలేడు. అతడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతగుచూ తిరుగుచూ ఉన్నాడని 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉంది. అతడు సింహములాగా తిరిగినప్పటికీ అతని నోటిలో పడకుండా దేవుడు మనల్ని చేయాలి అంటే మనము ప్రార్థనాపరులమై ఉండాలి. కేవలం ప్రార్థన చేస్తే సరిపోదండి. యథార్థమైన జీవితము, పరిశుద్ధ జీవితము మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాతాను మనల్ని చూచి పారిపోతాడు. సాతాను మనల్ని చూచి భయపడతాడు. సాతాను పెట్టే శోధనలో, శ్రమలో మనము జయము పొందాలి అంటే పరిశుద్ధ జీవితము, ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. అబ్రహామును దేవుడు శోధించినప్పుడు ఆ శోధనలో అబ్రహాము జయము పొందాడు. దానియేలును సాతాను శోధించినప్పుడు, సాతానీయమైన మనుషులు అతన్ని శోధించినప్పుడు, అసూయ చేత అతన్ని పట్టి బంధించినప్పుడు ఆ శోధనలో దానియేలు జయము పొందాడు. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళేను, ప్రార్థించి నా వెంటనే
రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సాతాను యొక్క శోధనలో దానియేలు గారు జయము పొందారు. దేవుని యొక్క శోధనలో అబ్రహాము గారు జయము పొందారు. కొన్నిసార్లు సాతాను మనల్ని మానసికమైన శోధనలో పెట్టి మనల్ని నలగొట్టుచూ ఉంటాడు. ఆ సమయంలో దేవుని వాక్యమును ఎక్కువగా ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ గతమును గుచ్చి భవిష్యత్తును గుచ్చి ఆలోచించక ఏ దినమునకు ఆ దినము దేవుని పైన మన భారాన్ని వేస్తూ ఆయన సన్నిధిలో గడుపుట ద్వారా మానసికమైన శోధనను, సాతాను మనకు తెచ్చిపెట్టే శోధనను మనము జయించగలుగుతాం. చాలాసార్లు సాతాను మనల్ని శారీరకమైన శోధనలో పడవేస్తూ ఉంటాడు. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఆశ. వీటిని జయించకపోతే సాతాను ఉచ్చులో మనం చిక్కిపోతాం. చూచినదల్లా కావాలని కోరుకోవటం, శరీరముతో కోరికలను తీర్చుకోవాలని ఆశ కలిగి ఉండటం, ఉన్న స్థితి కంటే గొప్పగా చెప్పుకొని జీవపు డంబమును కలిగి ఉండటం, ఈ మూడు కూడా దేవునికి ఇష్టమైనవి కావు. ఈ మండల కాలములో మనల్ని మనము తగ్గించుకుంటూ మన శరీరములను నలగగొట్టుకుంటూ నేత్రాశలను, శరీరాశలను విసర్జించి జీవపు డంబమును విసర్జించి బూడిదను గోనెపట్టును కట్టుకుని భక్తులైన వారు ఎలాగైనా ప్రార్థన చేసి జయమును పొందుకున్నారో మనము కూడా ఈ లోకంలో పాపమును, శాపమును, సాతాను తెచ్చిపెట్టే సమస్త విధమైన కీడును జయించుట కొరకు మనము కూడా ఈ మూడిటిని జయించవలసిన వారమై ఉన్నాం. శ్రమల వలన గొప్ప జయ జీవితం ఉంది. శ్రమలు మనం హెచ్చిస్తాయి. శ్రమలు మనకు తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తాయి. శ్రమలే భక్తునికి ఆశ్రమం కలిగిస్తుంది. శ్రమల వలన విమల మార్గంలోనికి మనం వెళ్ళటానికి వీలవుతుంది. శ్రమలు మనలను దేవుని స్తుతించేటట్లుగా చేస్తాయి. దానియేలు జీవితంలో వచ్చిన శ్రమ రాజుకు వచ్చిన కళ అతని జీవితమును హెచ్చింపచేసింది. రాజుకు వచ్చిన కళను మరిచిపోయేటట్లుగా చేసింది కూడా దేవుడే. కళను, కళాభావమును చెప్పుట ద్వారా దానియేలు యొక్క స్థితి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. కనుక భక్తి అనేది మనల్ని ఎల్లప్పుడూ కూడా పైకి ఎత్తుతుంది. భక్తిహీనత అనేది మనల్ని క్రిందకి లాగివేస్తుంది. దానియేలు యొక్క భక్తి అతనిని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళింది. నెబుకద్నెజరు యొక్క సంస్థానములు అతని అధిపతిగా చేసింది. ఉన్నవారందరిలో అతను హెచ్చించింది అతని భక్తి మాత్రమే. అతను జ్ఞానవంతుడు, సౌందర్యవంతుడు, సకల విద్య ప్రవీణుడు. కానీ వీటన్నిటికంటే మించినది అతని యొక్క భక్తి. దినమునకు ముమ్మారు అతడు దేవుని సన్నిధిలో మోకరించి చేసిన ప్రార్థన అతనికి గొప్ప జ్ఞానాన్ని కలిగించింది. రాజు యొక్క కళను, కళభావమును తెలియచేయుట చేత రాజు అతన్ని హెచ్చించాడు. కనుక కొన్నిసార్లు శ్రమలు మనలను ఎత్తి చూపిస్తాయి, ఇతరులకు మనల్ని హెచ్చింపులోనికి నడిపిస్తాయి. కనుక శ్రమలు పొందుతున్న వారులారా, శ్రమల వైపు చూచి నిరాశ చెందకండి. మీకు ఒక ఆశ ఉంది, యేసే. ఆ యేసు పైన ఆనుకొనండి. ఆయనను నమ్మకముగా సేవించండి. మీ యథార్థతను విడవకండి. ఒక దినమున తప్పక దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తుని కాశ్రమము, శ్రమలే సంపు నాంబగు దైవా, శ్రమలే సంపు నాంబగు దైవా, మానవునిగా చేయు కదా శాంతి కలుగు కా